అందరికీ నమస్కారం. 'బిగ్ బాస్' లాంటి పెద్ద షోలో ఎలాంటి ఫేమ్, ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన ఒక కామన్ మ్యాన్ మొట్టమొదటి ఫైనలిస్ట్ అవ్వడమంటే అది మామూలు విషయం కాదు. ఇంతకీ అతని ప్రయాణం ఎలా సాగింది? ఈ రోజు మనం దాన్ని పూర్తిగా విశ్లేషించబోతున్నాం. సో అసలు కథ ఎక్కడ మొదలైంది? టికెట్ టు ఫినాలే గెలిచిన ఆ మూమెంట్ దగ్గరే. కానీ ఒక్క నిమిషం, అసలు విషయం ఆ టాస్క్లో గెలవడం కాదు, అక్కడిదాకా అతను ఎలా రాగలిగాడు? అదే అసలు పాయింట్. ఆ జర్నీ మొత్తాన్ని మనమిప్పుడు చూడబోతున్నాం. సాధారణంగా టికెట్ టు ఫినాలే టాస్క్ అంటే భీకరంగా ఒకరితో ఒకరు కొట్టుకునే రేంజ్లో ఉంటుందని అందరూ ఊహిస్తారు. కానీ ఈసారి అలా జరగలేదు. చాలా సింపుల్గా, చప్పగా ముగిసిపోయింది. ఎంతలా అంటే చూస్తున్నవాళ్లకే కాదు, విశ్లేషకులకు కూడా ఇది పెద్ద నిరాశ కలిగించింది. నిజానికి ఆ ఫైనల్ టాస్క్ ఎలా ఉండాల్సింది? ఒకరినొకరు ఢీ అంటే ఢీ అనేలా, గంటల తరబడి పోరాడేలా ఉండాలి. కాని జరిగిందేంటి? కొన్ని నిమిషాల్లో తేలిపోయిన ఒక పజిల్ గేమ్. దీనివల్ల గెలిచినవాడికి పేరొచ్చినా ఓడినవాడికి ఎలాంటి గుర్తింపు రాలేదు. సో ఈ తేడా చూస్తే ఒక ప్రశ్నొస్తుంది. అసలొక ఫైనలిస్ట్ని నిలబెట్టేదేంటి? టాస్కా, లేక అంతకు మించినదేమైనా ఉందా? అతను మొదటి ఫైనలిస్ట్ ఎలా అయ్యాడు అనే దాన్ని అర్థం చేసుకోవాలంటే అతని జర్నీని మనం 4 భాగాలుగా చూడాలి. అవేంటంటే, ఒక సామాన్యుడిగా ఎలా ఎదిగాడు, అతను ఎదుర్కొన్న నిందలు, నిలబెట్టిన బంధాలు, అతని గ్రాఫ్ను పెంచిన ఆ గెలుపు క్షణాలు, ఇంక చివరగా ఇది నిజంగా విజయానికి దారా కాదా అని. ఓకే, లెట్స్ స్టార్ట్. కథ ఇక్కడే మొదలవుతుంది. బయట ప్రపంచానికి ఏమాత్రం పరిచయం లేని ఒక కామన్ మ్యాన్గా హౌస్లోకి అడుగుపెట్టాడు. హౌస్లో ఉన్న మిగతా వాళ్లకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది, ఇండస్ట్రీ కనెక్షన్స్ ఉన్నాయి. కాని ఇతను అక్షరాల జీరో నుంచి మొదలుపెట్టాడు. సో అతని ఆటతీరే కాదు, అతని వ్యక్తిత్వమే అతన్ని నిలబెట్టాలి. అది అతనికి అతి పెద్ద పరీక్ష. అతని ఎదుగుదలకే ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. కేవలం 100 ఫాలోవర్లతో షోలోకొచ్చి లక్షల్లో అభిమానుల్ని సంపాదించాడు. అంటే అతని ప్రయాణం ప్రేక్షకులకు ఎంతగా కనెక్ట్ అయ్యిందో ఈ నంబర్ చూస్తేనే అర్థమవుతుంది. అయితే అతని గ్రాఫ్ మొదటి రోజునుంచే పైకి వెళ్లలేదు. మొదటి కొన్ని వారాలు చాలా సైలెంట్గా ఉన్నాడు, ఎవరి దృష్టిలో పడలేదు. కాని 5-6 వారాల తర్వాత ఒక్కసారిగా గేర్ మార్చాడు. అక్కడ్నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస విజయాలతో ఏకంగా ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. అతని ఆటను ముందుకు నడిపించినవి 2 విషయాలు. 1, అతనిపై వచ్చిన నిందలు. 2, అతని ఏర్పరుచుకున్న బంధాలు. ఈ 2 అతని గేమ్ని ఎలా మలుపు తిప్పాయో ఇప్పుడు చూద్దాం. ఇక అతనిపై వచ్చిన ఆరోపణల గురించి మాట్లాడితే అవి మామూలువి కావు. ఒకదాని తర్వాత ఒకటి చాలా సీరియస్ అలిగేషన్స్. క్యాప్టెన్సీ కోసం చీటింగ్ చేశాడనన్నారు, అమ్మాయిలతో సరిగ్గా ప్రవర్తించట్లేదనన్నారు, చివరికి తన ఆర్మీ బ్యాక్గ్రౌండ్ని అవమానించాడని కూడా విమర్శించారు. అంటే అతని గేమ్ని, అతని కాన్ఫిడెన్స్ని పూర్తిగా దెబ్బతీయాలనేది వాళ్ల ప్లాన్ అన్నమాట. కాని ఇక్కడే ఒక విచిత్రం జరిగింది. అతనిపై నిందలు ఎంత ఎక్కువ అయ్యాయో బయట ఆడియన్స్లో అతనిపై సింపతి అంతకంతకు పెరిగింది. అంటే నెగటివిటీయే అతనికొక ప్లస్ పాయింట్గా మారింది. రియాలిటీ షోలలో ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఓవైపు ఇంత నెగటివిటీని ఎదుర్కొంటూనే హౌస్లో అతను చాలా బలమైన ఫ్రెండ్షిప్స్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రియా, శ్రీజ, తనుజ, ఇమాన్యుల్, వీళ్లతో అతని బంధం కేవలం గేమ్ కోసం కాదు, అది నిజమైన సపోర్ట్ సిస్టంలా పనిచేసింది. ఈ ఒక్క మాట చాలు అతని ఫ్రెండ్షిప్ ఎంత జెన్యూన్ అనేది చెప్పడానికి. ఇది ఆటలో భాగం కాదు, అంతకు మించిన ఒక ఎమోషనల్ కనెక్షన్. ఇక అతని ప్రయాణంలో కొన్ని టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి. వీటినే ఎలివేషన్స్ అంటాం. అంటే ప్రేక్షకుల దృష్టిలో అతని ఇమేజ్ని ఒక్కసారిగా పెంచేసిన సందర్భాలు. ఇవే అతనిని ఒక సాధారణ పోటీదారు స్థాయి నుంచి ఫైనలిస్ట్ రేంజ్కి తీసుకెళ్లాయి. ముఖ్యంగా ఈ 3 సంఘటనలు గేమ్ చేంజర్స్ అని చెప్పొచ్చు. 1, ఫ్యామిలీ వీక్లో వాళ్ల నాన్నగారు చెప్పిన మాట. 2, తోటివాళ్ల కోసం తన ఫ్యామిలీ టైంని త్యాగం చేయడం. 3, ఎవరూ ఊహించని విధంగా రెండోసారి కెప్టెన్ అవ్వడం. ఈ 3 మూమెంట్స్ అతన్ని ఒక జెన్యూన్ పర్సన్గా, అదే టైంలో స్ట్రాంగ్ కంటెండర్గా నిలబెట్టాయి. రైట్, ఇప్పుడు అతను ఫస్ట్ ఫైనలిస్ట్. అంతా బానే ఉంది. కాని టికెట్ టు ఫినాలే గెలిచినంత మాత్రాన కప్ గెలిచినట్టేనా? ఇది అసలు ప్రశ్న. మనం ఒకసారి పాత సీజన్లు చూస్తే టికెట్ టు ఫినాలే గెలిచి టైటిల్ కూడా గెలిచిన ఏకైక వ్యక్తి రాహుల్ సిప్లిగంజ్. అయితే రాహుల్ టికెట్ గెలిచాక సేఫ్ అయ్యాడు.
కాని ఇక్కడ సీన్ వేరేలా ఉంది. ఇతను ఫైనలిస్ట్ అయినా కూడా నామినేషన్స్లోకి వచ్చే అవకాశముంది. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. నిజానికి నామినేషన్స్లో ఉండటం అతని అభిమానులకు ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇలా నామినేషన్స్లో ఉండటం వల్ల అతని ఓటింగ్ బేస్ చివరి నిమిషం వరకు యాక్టివ్గా ఎంగేజ్డ్గా ఉంటుంది. అంటే ఒక ప్రమాదం అడ్వాంటేజ్గా మారబోతోంది. బహుశా ఈ సీజన్ ఎండ్ గేమ్లో ఇదే కీలకమైన పాయింట్ కావచ్చు. సో ఫైనల్గా అతని జర్నీ మనకి ఏం చెప్తోంది? ఒక బలమైన వ్యక్తిత్వం, కొన్ని నిజమైన బంధాలు, దాడుల్ని తట్టుకునే ధైర్యం ఇవన్నీ ఉంటే విజయం సాధ్యమేనని. కాని మొదటి ఫైనలిస్ట్ అవ్వడం అతనికి వరమా, లేక మిగతా వాళ్లకి అతను టార్గెట్ అవుతాడా? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఫైనల్ వరకు ఆగాల్సిందే.